హాయ్, ఈరోజు స్పైసీ ఎగ్ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికోసం ఒక 1/2 kg చికెన్ క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. దాంట్లో మసాలా రెడీ చేసుకోవడానికి మసాలా ఐటమ్స్. ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్లో 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసుకుని ఈ చికెన్ అంతటి కలిసేలాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి మ్యారినేట్ చేసుకుని మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాం. మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇప్పుడు అల్లం ఉల్లిపాయ వెల్లుల్లిపాయ పేస్ట్ రెడీ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కోసం మిక్సీ జార్ తీసుకుని ఈ విధంగా పేస్ట్ అనేది నేను రెడీ చేసుకుంటున్నాము. ఈ విధంగా పేస్ట్ రెడీ అయిపోయింది, పక్కన పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయ్యాక 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు వేసుకుని ఇది 1 నిమిషం ఫ్రై అయ్యాక దీంట్లో ఒక 2 డ్రై చిల్లీని మనం యాడ్ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఎగ్స్ బాయిల్ చేసుకోవడం కోసం ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో 2 ఎగ్స్ వేసి దానికి కొంచెం వాటర్ యాడ్ చేసి ఇప్పుడు ఎగ్స్ అనేది మనం బాయిల్ చేసుకోవాలి. ఓ పక్కన చికెన్ ఉడుకుతూ ఉంటుంది కదా, ఎగ్స్ బాయిల్ చేసుకుని ఇప్పుడు ఫ్రై అయిపోయిన ఆనియన్స్ లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ని దీంట్లో యాడ్ చేసుకుందాం. ఫ్రై అయ్యాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసుకుని ఒకసారి తిప్పుకుని నీట్గా 15 మినిట్స్ తర్వాత చూస్తే ఈ విధంగా నీట్గా కుక్ అయిపోయి ఉంటుంది. దాంట్లోకి మనం కొంచెం 1/2 కప్ వాటర్ అనేది యాడ్ చేసుకుని మూత పెట్టేసుకుందాం. తర్వాత మనం దీంట్లో కావాల్సిన మసాలా అనేది రెడీ చేసుకుందాం. దాంట్లోకి ధనియాలు, చెక్క, లవంగం, వెల్లుల్లిపాయ, బిర్యానీ ఆకు, 1 ఎండుమిరపకాయని మసాలా పేస్ట్ చేసుకున్నాం. ముందుగా బాయిల్ అయిన ఎగ్స్ ని మనం దీంట్లోకి వేసేసుకుందాం. వేసేసుకుని ఒకసారి 2 మినిట్స్ కుక్ అయ్యాక ఒకసారి తిప్పుకొని 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా కూడా దీంట్లో వేసేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్ గా టేస్టీగా ఉండే స్పైసీ ఎగ్ కర్రీ, చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. దీన్ని మనం కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. సబ్స్క్రైబ్.